ఐపీఎల్లో భారీ ఫ్యాన్ బేస్ ఉండి ఒక్క కప్పు కూడా లేని ఏకైక టీం ఆర్సీబీని. అయినా కూడా ఆ టీంకి ఉన్న క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదు. అందుకు కారణం విరాట్ కోహ్లీ అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే ఈసారి మాత్రం ఆర్సీబీ చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. రజిత్ పటిదార్, విరాట్ కోహ్లీ ఆశదయలు మినహా మిగతా టీం మొత్తాన్ని మార్చేసింది ఆర్సీబీ మేనేజ్మెంట్. దీంతో ఒక ఫ్రెష్ టీమ్ తో ఆర్సీబీ ఐపీఎల్ 2025 సీజన్ లో బరిలోకి దిగుతుంది. ఐపీఎల్ 2025కు సంబంధించి మెగా వేలంలో మంచి మంచి ప్లేయర్లను పట్టింది ఆర్సీబీ మేనేజ్మెంట్. సిరాజ్ లాంటి ప్లేయర్లను వదిలేయడంపై కాస్త విమర్శలు వచ్చినా ఓవరాల్ గా జట్టు బాగా సెట్ అయిందని తర్వాత అభిమానులు రియలైజ్ అయ్యారు. ఈ వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయండి. మొదటిసారి మన ఛానల్ ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేసుకోండి. అయితే మరి కొన్ని రోజుల్లోనే ఐపీఎల్ 18వ సీజన్ స్టార్ట్ కాబోతున్న తరుణంలో ఆర్సీబీ ప్లేయింగ్ 11 పై క్రికెట్ అభిమానుల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. చాలా మంది క్రికెటర్లు తమ ప్లేయింగ్ 11 ప్రొడక్షన్ ఇచ్చేస్తున్నారు. అయితే క్రికెట్ నిపుణులు మాత్రం ఆర్సీబీ స్క్వాడ్ లో ఉన్న ఓ యంగ్ ప్లేయర్ ను సరిగ్గా వాడుకుంటే మాత్రం ఈసారి కప్పు కొట్టకుండా ఆర్సీబీ ఎవరు అడ్డుకోలేరంటూ చెబుతున్నారు. ఇంతగా ఆ ప్లేయర్ ఎవరంటే ఇంగ్లాండ్ యువ క్రికెటర్ జాకెబ్ బెథెల్. ఈ ప్లేయర్ ను ఆర్సీబీ ఐపీఎల్ మెగా వేలంలో 2.6 కోట్లు భారీ ధర పెట్టి కొనుగోలు చేసింది. ఇంగ్లాండ్ డొమెస్టిక్ క్రికెట్ లో ఎరగదీస్తున్నాడని ఈ కుర్రాన్ని ఏరుకోరి మరి ఆర్సీబీ తమ స్క్వాడ్ లోకి తీసుకుంది. డొమెస్టిక్ టీ20 క్రికెట్ లో జాకబ్ 63 మ్యాచ్లు ఆడి 136.77 స్ట్రైక్ రేట్ తో 1127 పరుగులు సాధించాడు. అలాగే ఇంటర్నేషనల్ క్రికెట్ లో 10 టీ20లో 9 ఇన్నింగ్స్ ఆడి 196 పరుగులు సాధించాడు. అందులో 147.36 స్ట్రైక్ రేట్ తో ఆడుతున్నాడు. ఇలాంటి ప్లేయర్ ను ఆర్సీబీ గనుక సరిగ్గా వాడుకుంటే మాత్రం సంచలనాలు నమోదు చేస్తాడని క్రికెట్ ఎక్స్పర్ట్స్ అంటున్నారు. కానీ జాకబ్ కు ప్లేయింగ్ 11 లో చోటు దక్కుతుందా అనేది ఇప్పుడు అతి పెద్ద ప్రశ్నగా మారింది. ప్లేయింగ్ 11 లో 4 ఫారెన్ ప్లేయర్లు మాత్రమే ఉండాలనే రూల్ తెలిసిందే. ఫిల్ సాల్ట్, లివింగ్ స్టోన్, టిమ్ డేవిడ్, తుషారా లేదా హెజల్వుడ్ తో 4 స్పాట్లు ఫుల్ అయిపోయేలా కనిపిస్తున్నాయి. ఒకవేళ సాల్ట్, టిమ్ డేవిడ్ వీరిద్దరిలో ఎవరైనా సరిగ్గా రాణించుకుంటే మాత్రం జాకబ్ కు ప్లేస్ దొరికే ఛాన్స్ ఉంది.